హాయ్ అండి అందరికీ. నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో మునగ కాడల గుజ్జుతోటి రసం అండి. ఇది స్పెషల్ రెసిపీ, చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ట్రై చేసిండ్రు. ఇప్పుడు ఈ రసం అయితే ఎలా తయారు చేయాలి, దానికి ఏమేమి పదార్థాలు కావాలో మీకు వివరంగా అనమాట. ఆ గుజ్జు తీసుకుని రసం చేసుకుంటాము. ఇలాంటి రసము మీరు ఎప్పుడు చూసి ఉండరు. చాలా స్పెషల్గా ఉంటుంది. మన బోన్ డెన్సిటీ పెరగడంతో పాటు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కంటికి సంబంధించిన వ్యాధులు కూడా చాలా నివారించుకోవచ్చు. ముందుగా ఒక పెద్ద ములక్కాడని తీసుకొని దాన్ని కట్ చేసుకొని, ఒక 3 టమాటాలు, ఒక పావు గ్లాసు చిన్న కప్పు, పావు కప్పు కందిపప్పు, ఒక ఉల్లిపాయ, ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలి. దానికి ఒక 20 మిరియాలు, ఒక 4 గబ్బాలు, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం పావు స్పూను ధనియాలు వేసుకొని చక్కగా కచ్చాపచ్చాగా, ఓన్లీ అవి ఊరికే ఇలా కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయ కూడా వేసుకుని దంచేసుకొని ఇవి తీసేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా నలగా అవసరం లేదండి. కచ్చాపచ్చగా చక్కగా దంచేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. స్టవ్ మీద మనకి కుక్కర్ అనేది విజిల్ అయితే వచ్చేసింది. ఒక 3-4 విజిల్స్ వస్తే మనకి ములక్కాయ ముక్కలు, టమాటోలు, కందిపప్పు కూడా మెత్తగా మ్యాష్ అయ్యేలాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ మునక్కాడలు తీసుకుని చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలాగ ఎనుముకుంటే మనకి ఆ ములక్కాడలో గుజ్జంతా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక స్ట్రైనర్తో వడకట్టేసుకోవాలన్నమాట. ఇలా వడకట్టేసుకొని రసం అంతా పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి 2, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా ఇదంతా ఫ్రై అయిపోయే వరకు కలుపుకుంటూ, ఇప్పుడు ముందుగా మనం నూరుకున్న మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడినంత, స్పైసీకి సరిపడినంత కారం వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మిరియాలు, ధనియాలు అవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా, మునగ కాడల రసం, అది దీనిలో యాడ్ చేసేసుకుంటే మనకి ఒకసారి కలిపేసుకుని చక్కగా తెరల కాగనివ్వాలన్నమాట. కాగుతూ ఉండగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇది తెరల కాగిన తర్వాత నిమ్మరసం అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అది ఆప్షనల్. నిమ్మరసం వేసుకోకపోయినా ఈ ములక్కాడలు గుజ్జు రసం అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకున్నామంటే, మనకి అన్నీ సరిపడా ఉన్నాయంటే ఇంకా మనకి మునగ కాడల రసం అయితే రెడీ అయిపోతుందండి. వేడివేడి అన్నంలో చక్కగా 2 గరిటెలు పోసుకొని ఒక చల్ల మిరపకాయ వేసుకొని తిన్నారు అంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.